మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇదే నిజమైతే రండి బయట పెట్టండి. మీ పొద్దులు మీ దగ్గర ఉంటాయి కదా. 3 కోట్ల రూపాయలతో పఫ్ఫులు తిన్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సీఎం పేషీలో 5 ఏళ్లలో 3 కోట్ల రూపాయలు పఫ్ఫులు తిన్నారని మీరు బయట పెట్టండి. ఎగ్ పఫ్ఫులు తిన్నారు. మీలో నిజాయితీ ఉంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా చిత్తశుద్ధితో కూడినటువంటి నీతివంతమైన రాజకీయాలు మీరు చేస్తుంటే ఈ తప్పుడు వార్తలు కాదు. మీరు జిఐడి మంత్రి హోదాలో ఒక్క ఆధారం అన్నా, మేము 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కార్యాలు తిరిగాం, పఫ్ అనేది మేము ఎప్పుడు చూడాల. స్నాక్స్ అంటే ఏమన్నా మిక్చరో లేదా అవి పెడతారు, స్వీట్ పెడతారు, కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు. ఎగ్ పఫ్లు అంటే చెప్పేదానికి అర్థం ఉండాలి కదా. ఇదేమన్నా మీ ప్రభుత్వమా? మీ చుట్టాలకి చిత్తూరులో ఏమైనా నాయుడు గాడికి ఎవడో నాయుడు అనే ఒక అతనికి ఎలికల పడతాకి అనంతపురం జిల్లాను అనంతపురం హాస్పిటల్లో, వైజాగ్ హాస్పిటల్లో ఎలక్క 3000, దేనికి బొద్దింకలకి 1000 రూపాయలు ఇట్లాంటివన్నీ ఇచ్చి కోట్లు 8 కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చారు కదా మీరు. ప్రభుత్వ ఆసుపత్రిలో బొద్దింకల్ని ఎలికల్ని పట్టుకున్నందుకు 8,40,00,000 రూపాయలు బిల్లు ఇచ్చినటువంటి బతుకు మంది. అవన్నీ వదిలేసి ఇట్లాంటి తప్పుడు వార్తలు రాయటం, ప్రచారం చేయటం. నిజంగా మీకు లోకేష్ నాయుడు గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. వీటి మీద పెట్టే దృష్టి, మీరు ఇట్లాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసేటటువంటి దాని మీద పెట్టే దృష్టి మీరు, మీ ప్రభుత్వం, మీ పార్టీ. లోకేష్ నాయుడు గారు ఎన్నికల ముందు టమాటా రైతుల్ని దత్తత తీసుకుంటా అని చెప్పి పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చారు మీరు యువకాలంలో. టమాటా రైతుల్ని దత్తత తీసుకుంటానని చెప్పని రాయలసీమలో ఇవాళ టమాటా రైతులు అలోలక్షణ అని ఏడుస్తున్నారు. లారీలు టమాటాలు రోడ్ల మీద పోస్తున్నారు. ఆ రోజు ఏం మాట్లాడారు లోకేష్ నాయుడు గారు యువకాలంలో? టమాటా రైతుల్ని దత్తత తీసుకుంటాను, మీరు ఎన్ని టమాటాలు పండించినా ప్రతి టమాటాకి గిట్టుబాటు ధర ఇచ్చి కొంటది మన ప్రభుత్వం అన్నారు. మన ప్రభుత్వం వచ్చి 3 నెలలు, 100 రోజులు దగ్గర పడుతుంది సినిమా బొమ్మ. టమాటా రైతులు మాత్రం అలోలక్షణ అని ఏడుస్తూ రోడ్డెక్కి మార్కెట్ రైతు బజారులో, మార్కెట్ యార్డుల్లో ధర్నాలు చేస్తున్నారు. రోడ్ల మీద లారీలు టమాటాలు గిట్టుబాటు ధర లేదని చెప్పని పారబోస్తున్నారు. వాటి మీద దృష్టి పెట్టండి. జనాలకు హామీ ఇచ్చారు, దాని మీద దృష్టి పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మెడికల్ కాలేజీల్లో 100కి 10 సీట్లో, 15 సీట్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద ఎంసెట్ ద్వారానే, కౌన్సిలింగ్ ద్వారానే అడ్మిషన్లు ఇస్తే లోకేష్ నాయుడు గారు దళితులకి, బీసీలకి, మైనార్టీలకి సీట్లు పోయినాయి, జగన్మోహన్ రెడ్డి అమ్ముకుంటున్నాడని చెప్పి మాట్లాడిన మీరు ఇవాళ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తున్నారు. మరి దళితులకి, బీసీలకి, మైనార్టీలకి, ఎస్సీలకి మెడికల్ కాలేజీ డాక్టర్లు అక్కర్లేదా మీ గవర్నమెంట్లో? పేద దళితులు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు మెడికల్కి సీట్లు అక్కర్లేదా? చదువుకో అక్కర్లేదా? 15,000 రూపాయలు సంవత్సరానికి ఫీజు కట్టి చదువుకో అక్కర్లేదా? నీతులు చెప్పారు కదా మీరు. వాటి మీద దృష్టి పెట్టండి. అధికారం లేనప్పుడేమో అరిచేతిలో వైకుంఠం చూపిస్తారు, అధికారం పోయిన తర్వాత ఏమో ఎక్కడ నాకు ఇస్తున్నారు జనాల్ని. వాటి మీద దృష్టి పెడితే మెడికల్ కాలేజీకి మనం ఇట్లా వాగాం కదా, ఇవాళ ప్రైవేట్ వాడికి మెడికల్ కాలేజీలు ఇస్తే తప్పు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 100కి 10 సీట్లు మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద ఇస్తేనే తప్పు అన్నాం కదా. ఇవాళ మనం మొత్తం ప్రైవేట్ ఇచ్చేస్తున్నాం కదా కాలేజీకి. టమాటా రైతులు దత్తత తీసుకుంటానని చెప్పాం కదా. ఏం దత్తత? గవర్నమెంట్ వచ్చి 90 రోజులు అయిపోతుంది కదా. ఏ దత్తత ఎందుకు తీసుకోరా అంటున్నా. మీ కార్యకర్తలకు పదవులు వేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూనీలు చేయటం,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హత్యా ప్రయత్నాలు చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇళ్ళు ధ్వంసాలు చేయటం, ఆస్తులు ధ్వంసం చేయటం, కార్లు ధ్వంసం చేయటం, వీటి మీదే దృష్టి. మీ పదవులు అనుభవించడంలో మాత్రమే దృష్టి. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద దృష్టి పెట్టరు. ఇట్లాంటి తప్పుడు పఫుల్ వార్తల మీద దృష్టి పెడుతుంది తెలుగుదేశం పార్టీ.